భారత్ శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 4 చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠంగా సాగింది. సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం సాధించి ఈ ఆసియా కప్ లో అజేయంగా నిలిచింది. ఫైనల్లో భారత్ ఇప్పుడు పాకిస్తాన్ తో తలపడనుంది. అయితే ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక యువ ఆల్రౌండర్ దునీత్ వెల్లలాగేని కలుసుకున్నాడు. అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకొని ఓదారుస్తూ కనిపించాడు. ఇటీవల మరణించిన అతని తండ్రికి సంతాపం తెలిపాడు. ఈ నెల 18వ తేదీన దునీత్ తండ్రి కన్ను మూసిన విషయం తెలిసింది. ఆ రోజు వెల్లలాగే ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నాడు. మ్యాచ్ తర్వాత లంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఈ విషాద వార్తను వెల్లలాగేకి తెలియజేశాడు. అతను వెంటనే శ్రీలంకకు వెళ్లి మళ్లీ జట్టు కోసం టీంలో కలిశాడు. ఇక ఇప్పుడు ఈ విషయం తెలిసి సూర్యకుమార్ యాదవ్ నిన్న మ్యాచ్ తర్వాత వెల్లలాగను వ్యక్తిగతంగా కలుసుకొని ఓదార్చాడు. కాసేపు అతనితో మాట్లాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కాగా ఈ ఆసియా కప్ లో శ్రీలంక గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కానీ సూపర్ 4 లో మాత్రం ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇక భారత్ విషయానికి వస్తే అటు గ్రూప్ ఇటు సూపర్ 4 లో అన్ని మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచింది. ఇక తదుపరి ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది.